కెప్టెన్సీని మళ్ళీ గెలుచుకున్నాడా డెమాన్ పవన్? ఆ ఇంటిని ఈ ఇంటికి అన్ని సర్దుకున్నట్టేనా? బిగ్ బాంబ్ ఎవరికి? జైలులోకి వెళ్ళింది ఎవరు? ఏమున్నదక్కు ఏమున్నదక్క శ్రీజక్క, ఏమున్నదక్కు ఏమున్నదక్క ప్రియక్క, ముల్ల చదురుకుని వెళ్ళిపోతా ఉన్నా ఈ హౌస్ లో నాకు ఇంకా ఏమున్నదక్క ఏమున్నదక్కు ఏమున్నదక్క. యాడ నుండి కన్ను వేసేనో, రీతు బుగ్ధ భూమి కబ్జా చేసేను, సంజు బిడ్డ బతుకు బుగ్గి చేసేను, ప్రియ గుణపాలు గుండెల్లో దింపాను, శ్రీజ ఏమున్నదక్కో ఏమున్నదక్క. కాళ్ళ ఎల్ల పడి ఏడ్చిన ప్రియ, కాళ్ళ ఎల్ల పడి ఏడ్చిన శ్రీజ, తోటి వారితో పోటీ అయి బతుకు లూటి అయి హౌసులోని ఎక్కిరించే బాంచన్. ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో. అక్క ప్రియక్క శ్రీజక్క అట్లా ఇది నవ్వుతున్నాను అనుకోక అక్క, ఇది ఆనందంతో వచ్చిన నవ్వు కాదు. ఆనందంతోనే కంట్లో నీరు వస్తాయి, దాన్ని ఆనంద బాష్పాలు అంటారు. అదేంటంటే ఆనందపు కన్నీరు కదా. అలాగే మనకు దుఃఖం వచ్చినప్పుడు రివర్స్లోనే నవ్వు వచ్చేస్తుంటుంది. ఇది దుఃఖపు నవ్వు అంటే బాధ నవ్వు అంటారు అనమాట. అక్కడ ఆనంద బాష్పాలలాగే ఇక్కడ దుఃఖపు నవ్వు. సరే మ్యాటర్లోకి వద్దాం. ఈ నవ్వు ఆగి హలో హాయ్ నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉందండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీకు చేరే వరకు మా యొక్క అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎనీహౌ, కెప్టెన్సీని గెలుచుకున్న డెమాన్ పవన్, అంటే డెమాన్ పవన్ కెప్టెన్సీని గెలుచుకున్నాడా? యాక్చువల్గా నాగార్జున గారు డెమాన్ పవన్ దగ్గర నుండి రేవక్ చేసుకున్నారు తన కెప్టెన్సీని. అంటే మన డెమాన్ పవనే తన కెప్టెన్సీ వద్దని తిరిగి ఇచ్చేశారు. ఆ టైంలోని నాగార్జున గారు తీసుకునేటప్పుడు శ్రీజ మళ్ళీ లేచి మళ్ళీ తన తోకెత్తి అంటే 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 ఏదో వాదించడం దిగింది. మొత్తం విన్నారు. కమోష్ అన్నంత మాట అనేసి ప్రతిదానికి అని ఎందుకు వచ్చేస్తుంటావు? ఆయనకి ఇష్టం లేదు, కెప్టెన్సీని గెలుచుకుందాం అనుకుంటున్నాడు, నీకు వచ్చిన బాధ ఏంటి అని శ్రీజాకి మోగింది బ్యాండ్ బాజా. చాలా చక్కగా అన్నీ మూసుకొని కూర్చోందన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కెప్టెన్షిప్ కోసం మళ్ళీ ఒక గేమ్ స్టార్ట్ చేస్తామన్నారు అదే వ్యక్తులతోని నాగార్జున గారు. అయితే ఆ గేమ్లో కెప్టెన్సీని మళ్ళీ డెమాన్ పవనే గెలుచుకున్నాడా లేదా? ఆ కెప్టెన్సీకి మళ్ళీ రీతునే సంచాలకత్వంగా బాధ్యత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈసారి రీతు కెప్టెన్సీకి డెమాన్ పవన్కి ప్రయారిటీ ఇస్తుందా, సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకుంటే రాత్రికి మీరు చూడాల్సిందే. కానీ కసితో డెమాన్ పవన్ ఉన్నాడు కాబట్టి తన కసితో మళ్ళీ కెప్టెన్షిప్ని కంపల్సరీగా గెలుస్తాడు. ఎందుకంటే తను జపాన్ నవలు బాగా చదివి డెమాన్గా మారిపోయాడు కాబట్టి తను డెమాన్గా నడిచాడు, డెమాన్గా చూస్తున్నాడు, డెమాన్గా నిల్చున్నాడు, పూర్తిగా డెమాన్గా మారిపోయాడు. చూస్తూనే ఉండేది చంద్రముఖి అన్నట్టు డెమాన్ పవన్ గెలిచేస్తాడండి. ఇక ఆ తర్వాత డెమాన్ పవన్ గెలిచిన తర్వాత నుండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇంటి నుండి ఆ ఇంటికి ఏమున్నదక్క ఏమున్నదక్క అటు ఒక్కొక్కరు అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి, తప్పదు. ఎందుకంటే బిగ్ బాస్ ఆజ్ఞ, బిగ్ బాస్ సాధించారు, రూమ్మేట్స్ పాటిస్తారు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు. అందుకనే ఎప్పుడు కూడాను అణిగిమణిగి ఉండాలి, ఎగిరెగిరి పడకూడదు. అందుకే అంటారు చూసారు, పొగరైనా షుగర్ అయినా కంట్రోల్ అయినా ఉండాలి. షుగర్ ఎక్కువైందంటే కళ్ళు తిరుగుతాయి, పొగరు ఎక్కువైందంటే దశ దిశ తిరుగుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళు దశ కాదు దిశ తిరిగింది. ఇక దశ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పుడు వాళ్ళు అటు వెళ్ళారని వీళ్ళు ఇటు వెళ్ళారని ఇప్పుడు కూడా ఎవరికి పొగరు పెరగకూడదు. ఇప్పుడు అన్నీ ఉన్న ఆకులు అవి కరెక్ట్గానే ఉంటాయి, ఏమీ లేని ఆకులే ఇక్కడ మనం చూస్తాం ఎగిరెగిరి పడుతున్నాయి అన్నట్టు. కాబట్టి ఏంటంటే ఇక్కడ తెలుసుకున్న నీతి ఏంటి అంటే తెలిసేసుకున్నారు, ఇంక వేరే చెప్పక్కర్లే. మ్యాటర్లకు వచ్చేద్దాం. ఇక బిగ్ బాంబ్ ఎవరికి? మన మనీష్ గారు మర్యాదగా వెళ్ళిపోతున్నారు. ఎంత మర్యాదగా అంటే ఆయన బిగ్ బాస్లోని ఒక ఓనర్స్ హౌస్లో ఉన్నారు కదా, ఓనర్స్ హౌస్ నుండి ఇప్పుడు టెనెంట్స్ హౌస్కి వెళ్ళాలి కాబట్టి ఆయనకి మర్యాద పడిపోదు. అందుకనే ఆయన మర్యాదను ఎక్కడ దించట్లేదు బిగ్ బాస్, ఆయన్ని మర్యాదగానే ఓనర్గానే పంపిస్తున్నారు. అందుకే మనీష్ మర్యాద అయ్యారు. కాబట్టి ఆ మనీష్ మర్యాదకి వెళ్ళిపోతూ తన యొక్క బిగ్ బాంబ్ని ఎవరికి ఇస్తారు? హరీష్కి ఇస్తారు అనుకుందామా?
హరీష్కి మనీష్కి నిన్నే చూసాం, ఈ మధ్య రేపో బాగా కుదిరింది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకెవరికి ఇస్తారు? పవన్కి ఇస్తారా అంటే డిమాండ్ పవన్తోనే ఆయనకి గొడవలు లేవు, ఏమీ లేదు, క్యాజువల్గా ఉన్నారు. మరి కళ్యాణ్కి ఇస్తారా? ఆర్మీ కళ్యాణ్తోనే ఆయనకి కాంట్రవర్సీ లేదు, కలయికలు లేవు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు కూడా పెద్దగా మనం చూడలేదు కాబట్టి ఏమీ లేదు. ఇక ఇస్తే శ్రీజ ఆ దమ్ము ఉంది. ఎందుకంటే ఆ బిగ్ బాంబ్ తీసుకోగలిగిన దమ్ము శ్రీజకి ఉన్నప్పటికీ ప్రియకి మాత్రమే చేరుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియా వల్లే కదా భోజనం మానేస్తాను అని నిన్న ప్రకటించారు మనీష్. ఆ ఒక్క ముక్కే కదా ఈయన బయటికి వెళ్ళిపోవడానికి కారణమైంది. సో ఈయన బయటికి వెళ్ళిపోవడానికి కారణమైన భోజనాన్ని మానేయడం, ఈ భోజనం మానేయడానికి కారణమైన ప్రియా యొక్క ఆధిపత్యం ఉంది కదా. కాబట్టి ఆ బిగ్ బాంబు ప్రియకే చేరాలి, కాబట్టి ప్రియేకే చేరుద్దని మన ప్రిడిక్షన్. ఆ తర్వాత ఇంకా ఈ ఇంట్లోనే జైలు ఉంది. ఇంతవరకు మనం బిగ్ బాస్ హౌస్ చూసాము, బిగ్ బాస్ టెనెంట్స్ హౌస్ చూసాం. ఓనర్స్ ఎక్కడ ఉన్నారు, టెనెంట్స్ ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు. కానీ పాపం ఒంటరిగా మిగిలిపోయింది జైలు. ఇప్పుడు ఆ జైలుకి ఎవరు వెళ్తారు? అందుకే రాత్రే జైలుకి ఎవరు వెళ్తారు అని డిసైడ్ కూడా చేశారు. ఫ్లోరా జైలుకి వెళ్ళారంట. అయితే ఫ్లోరా అనే జైలుకి ఎందుకు పంపించారు? ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటారా? భరణి గారిని పంపిస్తారా? తనూజని పంపిస్తారా? రేట్స్ పడిపోతాయి బయట నుండి కూడా. ఎవరు పంపిస్తానికి? రీతుని పంపిస్తారా? కసికెత్తి పంపించినట్టు ఉంటుంది. ఎవరిని పంపించాలి? ఇంకా పంపిస్తే రీతుని పంపించవచ్చు. ఫ్లోరా గారిని, ఆ ఫ్లోర్ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఫ్లోర్ నీట్గా చేయమని పంపించవచ్చు. చూద్దాం రాత్రికి ఎవరు వెళ్తారు. రాత్రికి మంచి తమాషా నిన్న మిగిలిపోయింది. మసాలా సగం అక్కడైంది. నిన్న జస్ట్ ఎగిరే పెట్టక మసాలా నూరారు. ఈరోజు పిట్ట పడిపోయిన తర్వాత మసాలా వేస్తారు. అప్పుడు ఉంటారు రాత్రికి పెప్పు. ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లోపల మంచి అప్డేట్స్ వస్తే పుట్టుక్కనే ఇట్టా వచ్చి అట్టే వెళ్తా. చిటికలో బ్రేక్ అని నాగార్జున గారు అన్నట్టు. బాయ్.